ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో మొదటిది మేషరాశి విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం మేషరాశి జాతకులకు జూన్ జూలై మాసాల వరకు చాలా అనుకూలతలు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి వారికి అభివృద్ధి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కంపెనీలు తీసుకునే నిర్ణయంలో మీరు భాగస్వాములు కావాలి తప్ప మీరు స్వతహాగా కంపెనీలు మారాలి అనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే విరమించుకోవడం మంచిది. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయం తప్పు నిర్ణయం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉన్నటువంటి కంపెనీలో కంటిన్యూ అవ్వండి. అలాగే విద్యార్థులకు సంబంధించినంత వరకు విదేశీ యానం చేయాలనుకునేవారు, అంటే విదేశాల్లో విద్యాభ్యాసం చేయబోయే విద్యార్థులకు వీసా అప్లికేషన్లకు అనుకూలంగా ఉండే సంవత్సరంగా భావించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే అన్ని రంగాల్లో అంటే అన్ని రకాల వ్యాపారాలు చేసేటువంటి వారి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు సంబంధించినంత వరకు అవివాహితులకు మరియు సంతానం లేనటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా అవివాహితుల్లో మాత్రం చాలా వరకు ప్రేమ వివాహం చేసుకునేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి ఈ సంవత్సరం వివాహానికి అనుకూలమైన సమయంగా భావించాల్సి ఉంటుంది. అలాగే ఆరోగ్యంలో విషయంలో కూడా అంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 25 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలకు గైనికపరమైన సమస్యలు ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా టోటల్గా తీసుకున్నట్లయితే మేషరాశి జాతకులకు సంబంధించినంత వరకు విద్యార్థులు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పోలీసు మరియు రక్షణ రంగాల్లో పనిచేసే వారికి పూర్తి స్థాయిలో ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయంగా మాత్రం రాజకీయాల్లో ఉండేటువంటి వారికి సమస్యలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. స్త్రీలు ఎవరైతే రాజకీయంలో ఉంటారో వారికి చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. పురుషులు రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన ప్రయత్నాలు ఉంటాయి. ఖచ్చితంగా వారు మారినటువంటి పార్టీలో వారికి ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఉండే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారికి ముఖ్యంగా ఆదాయం వ్యయం చూసుకున్నట్లయితే ఆదాయం 14, వ్యయం 2, అలాగే రాజపూజ్యం 5, అవమానం 4గా భావించాల్సి ఉంటుంది. ఈ విధంగా కనిపిస్తూ ఉంది. అలాగే మొత్తం మీద మేషరాశి జాతకులకు సంబంధించినంత వరకు పరిశీలించినట్లయితే జూలై మాసం తదుపరి మాత్రం కొద్దిగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అవమానాలకు రుచి చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మాట తూలకుండా సమాజంలో మాట్లాడేటప్పుడు అంటే ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే సినిమా రంగంలో పనిచేసే వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం కనిపించబోతూ ఉన్నాయి. కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు.